MG9 న్యూస్ తెలంగాణ చుండ్రుగొండ మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీపీ బానోతు పార్వతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, ఎంపీడీఓ బి అశోక్, తహసీల్దార్ సంధ్యావాణి, ఎంపీఓ శ్రీనివాసాచారి, యూడీసీ నరసింహారావు, పలువురు ఏఈలు, అధికారులు, వైద్యశాఖ సిబ్బంది, 14 పంచాయతీల సెక్రటరీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో, మండలంలో పలు శాఖలకు సంబంధించి ఉన్న ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు తెలియబరుస్తూ గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మంచినీరు, వైద్యం సకాలంలో అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా, ఇప్పుడు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని అన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేశారంటే మీరు ఎలా మాట్లాడతారు, ఏమి ప్రొజెక్ట్ చేస్తారు, అసలు విలేజ్ అంటే ఏంటి, గ్రామాల్లో ఉన్నట్టు మీ యొక్క ఇంటెన్సివ్ యొక్క గ్రౌండ్ వర్క్ ఏంటి, అసలు మీ విలేజ్ కూడా మీరు ఎంత ఫీడ్బ్యాక్ ఉంది, మీరు ఎలా తయారు చేయాలని గోల్తో ఉన్నారని ఆలోచనతో నేను ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ పెట్టాను. ఇదేనా చాలా అనుభవం కలిగినటువంటి మీరందరూ కూడా ఒక 3-4 ఏళ్ల పాటు మీరు వృత్తిరీత్యా మీరు పనిచేస్తూ ఉన్నారు గ్రామంలో. మీరు ఏదైతే గ్రామంలో పనిచేస్తున్న పనితీరు ఏదవుతుందో నాకు మీరు బోర్డు డిస్ప్లే కావాలి. మీ గ్రామం లోపల మీ గ్రామంలో ఏ సమస్య ఉందో నాకు బోర్డు డిస్ప్లే కావాలి. ఆ డిస్ప్లేలో నేను ఏం చేస్తానో టిక్కు కొట్టుకుంటూ చేస్తాను. అది ప్రజలకు తెలియాలి. మీ పంచాయతీలో ఏ బిల్డింగ్స్ ఉన్నాయి, నేను ఏం చేశాను, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, ప్రజలకు ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు మీరు మనం కలిస్తే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనమంతా మీరు ప్రజలకు వర్క్ చేయాలి, నేను కూడా ప్రజలకు వర్క్ చేయాలి. మీరు నేను కలిస్తే ఒక త్రాటి మీదకుంటే ప్రజలు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చే ఒక ఏదైతే గోల్ రీచ్ కలిగిస్తారో అది ప్రజలకి మనం అందించగలిగిన ఆలోచనని మనం ఒక ప్రణాళిక ద్వారా మలిస్తేనే తప్ప రెండో మార్గం వెళ్ళదని చెప్పి కోరుతా ఉన్నాను. నాకు ప్రజలు ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను చేసే ప్రణాళిక చేయాలంటే మీరు నిర్లక్ష్య వైఖరి వహిస్తే నేనేం చేయలేదు. మీరు చేస్తేనే నేను చేసినట్టే. మీరు నేను చేస్తేనే ప్రభుత్వం ఇచ్చే ఆశయాలు ముందుకెళ్తాయి, ఆలోచన విధానం ముందుకెళ్తుంది, ప్రజలు సేవలు. నేను 5 ఏళ్ళలో పనిచేస్తే ఏదైనా అవకాశం మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే ఇంకొక 5 ఏళ్ళు అంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. నేను పని చేయకుండా దాని కిందకు తొక్కేస్తాను. అలానే ఈ 5 ఏళ్లలోపు నా పరిపాలనలో ఎక్కడైనా మీరు నిర్లక్ష్యం వహిస్తే నాకు సపోర్ట్ చేసినటువంటి పబ్లిక్ ఎవరైతే ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ పని చేయడు అని నెట్లయితే విస్మరించి వెనక్కి పంపుతారో 5 ఏళ్లలో కూడా మీరు కానీ నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరపున నేను మిమ్మల్ని అధికారికంగా మీకు ఏం చేయాలో నేను ఆ సిఫార్సు ద్వారా ఆ చర్యలకి నేను ఎక్కడ వెనకాడు అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీ మీద వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా దూషించిన తర్వాత నేను చేయాలి. స్నేహభావంతో ఫ్రెండ్లీగా మనంతా కలిసి పనిచేద్దాం. ఆ కోణంలో మీరు ఎవరైనా నిర్లక్ష్యం నాకెలా జరుగుతుందో మీకు కూడా అదే కోణంలో జరుగుతుంది అని కూడా మీకు చెప్తా ఉన్నా. ప్రభుత్వం మంచి దృక్పథంతో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఆలోచనకు అనుగుణంగా మనకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలానే మనకి ఆరోగ్యం సహకరించడంతో చాలా పనిచేయండి. జ్వరం వచ్చో జ్వరం వచ్చినప్పుడు మీరు కష్టపెద్ద పని చేయాలి. అవసరం కాదు, రెస్ట్ తీసుకునే పని చేయండి. చేసే టైంలో 1 గంట చేస్తామా, 2 గంటలు చేస్తామా, 3 గంటలు చేస్తామా, ఆ గంట పర్ఫెక్ట్గా ఆ యొక్క వృత్తిరీత్యా డ్యూటీ మీద దృష్టి కేంద్రీకరించండి. ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు పని చేయండి. ఆ పని చేసే టైంలో పర్ఫెక్ట్ గా ప్రజలకు ఏం కావాలో ఒక రూపకల్పనతో ఒక మైండ్ ఒక బ్యాచర్గా చేసుకుని వెళ్ళండి. నేను ఈ కాన్స్టిట్యూన్సీని రాష్ట్రంలో మొట్టమొదటి ప్రథమ స్థానం గోల్తో నేను ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళిన ఆలోచన నాతో ముందుకు వస్తాం. అందులో ప్రాథమిక భూమిక ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా మీరే నా రథసారథులు. మీరు సెలెక్ట్ చేయగలిగితే, మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే, మీరు చేసే కోణంలో మీకు ఏం కావాలో కోరుకుంటున్నారో అది ప్రభుత్వం ద్వారా నేను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అది నా బాధ్యత. మీరు ప్రజలకి పని చేసేటప్పుడు
నేను ప్రజలకు పనిచేసేటప్పుడు అరకొరగా ఉన్నటువంటి హాస్పిటల్స్ లో, స్కూల్స్, గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, వెనుకబడితనము, ఇవన్నీ రూపకల్పన జరగాలంటే వాటికి కావాల్సినటువంటి ప్రభుత్వ రథసారిగా నన్ను ప్రజాక్షేత్రంలో ఉంచారు. నేను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఎవరు కూడా మన నిర్లక్ష్యం వహించుకుంటాం, ఇచ్చిన సమయం వృధా కాకుండా మన రోజువారీ చేసే కార్యక్రమంలో నేను ఒకటి రేపటి నుండి పంచాయతీ సెక్రటరీగా పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి 18 మంది అధికారులు, ఆఫీసర్లు మీ దగ్గర రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆన్ రికార్డ్ మీకు నామ్స్ జీవో ఉంది. ఆన్ 38/2 ఆప్షన్ ప్రకారంగా జీవో రిలీజ్ ఆర్ యాక్ట్ ద రూల్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ హేకింగ్ ఆఫ్ రివిజన్ కంట్రీస్. Revision has to rule the personal and you are norms release. This is fact. అది ఆల్రెడీ దాంట్లో ఇచ్చిన దాంట్లో మీరు నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ని నేను పాటిస్తాను, మీరు పాటించాలి, నేను పాటిస్తాను. నేను ఎక్కడ వెనకడి వేయాలి, నేను కూడా వెనక కుక్కలా వెంటాడతాను, మీరు కూడా చిక్క పిల్లలాగా వెళ్ళాలి. మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేసిన చాలా సెలెక్ట్గా ఉన్న అబ్జర్వేషన్లో గ్రామీణ వాతావరణాన్ని మీరు అద్భుతంగా తయారు చేయండి. గ్రామాల యొక్క మౌలిక వసతుల రూపకల్పన చేయండి. దీని మండలంలో ఒక ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోతాయి. అక్కడ ఆ పైప్ లైన్కి ఒక చిన్న రోప్ లెవెల్ అంటే ఒక రబ్బర్ వ్యాల్యూ కడితే ఆ పైప్ లైన్ అవుతుంది. దాన్ని తయారు చేయడానికి 4 రోజులు టైం పడుతుంది. నేను రోజు కిందకు వచ్చి దిగి రబ్బర్ని చూడితే నీళ్ళు ఆగి చల్లాలి వాడుకోలే. చిన్న వర్క్ అది మన మ్యానుఫ్యాక్చర్ మనం చేయొచ్చు. ఆ నాలెడ్జ్ లేక డిపార్ట్మెంట్లో అట్లా సార్ మాకు శాంక్షనింగ్ అని పైప్ లైన్ అంటాం. ఇక నీళ్ళు పోతా ఉంది, మన శాంక్షన్ చూస్తున్నాం. అది ఇప్పుడు తయారైతే డాక్టర్స్ గారు ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఏదైతే హెల్త్ సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటాయి. అదే పల్లె దవాఖాన పెడతా ఉంటాయి. ఆ పల్లె దవాఖానలో కనీస వస్తువులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ద్వారా వరాదంగా తిన్నా అది ఆ యొక్క ఏదైతే హెల్త్ సెంటర్లు నా కాన్సెప్ట్ మొట్టమొదటి విద్య, రెండోది వైద్యం, మౌలిక వస్తువులు ఉండాలి. ఇవే నా గోల్. ఇంకా గోల్ పెట్టుకోవాలి. ఇవి నేను డెవలప్ చేయాలని చూస్తా ఉన్నాను. ఎక్కడైనా అరకొర వస్తువులు ఉన్నా అరకొర వస్తువులు ఏదైనా వస్తువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని మీకు వ్యక్తిగతలు నా మీద మీకుండదు, మీ మీద నాకు ఉండదు. మీరు నేను ప్రజల మధ్య వారధులుగా పనిచేసే వాళ్ళం.